ఇవాళ కేంద్ర ప్రభుత్వం మరి మంత్రులు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి మంత్రులు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఒక ఆటవిక పరిపాలన, ఎందుకంటే హిందూ సంస్కృతి కూడా వ్యతిరేకంగా చనిపోయేటటువంటి శవాలను కూడా ఇవ్వకుండా మరి ఒక పైశాచిక ఆనందంతో ఇలా కేంద్ర ప్రభుత్వం ఆటవిక పరిపాలన సాగుతూ ఉంది. ఇది దుర్మార్గమైన చర్య. ఎందుకంటే అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు కానీ లేకపోతే మానవత్వానికి కూడా వ్యతిరేకంగా ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. చనిపోయినటువంటి శవాలను కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వకపోవడం అనేది బహుశా భారతదేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో కూడా ఇది ఒక ఆటవికంగా ఒక దుర్మార్గ చర్యగా దీన్ని భావిస్తాం. ఓకే, కానీ శవాలకు కూడా ఇప్పుడు మానవులకు ఏ రకమైన హక్కులు ఉంటాయో శవాలకు కూడా హక్కులు ఉన్న నేపథ్యంలో కూడా కనీసం కుటుంబ సభ్యులకు కడసారి చూపు కూడా నోచుకునే పరిస్థితి అంటే ఏం చెప్తారు? ఇది చాలా బాధాకరం. మనం శత్రు దేశాలతో యుద్ధాలు చేసినప్పుడు కూడా ఆ దేశస్తుల చనిపోయినటువంటి వ్యక్తులను పంపినటువంటి సందర్భం ఉంది. కాబట్టి అంతకు విరుద్ధంగా న్యాయ విరుద్ధంగా ఇలా ప్రభుత్వం ఒక మానవత్వంతో కూడా లేకుండా వాళ్ళ కుటుంబ పిల్లలు కానీ కుటుంబం కూడా చూడకుండా ఒక ఆటవికంగా వాళ్ళ శవాలను కూడా ఇవ్వకపోవడం అనేది బాధాకరం. ఈ రకమైన చర్య బహుశా ఏ ప్రభుత్వం కూడా చేయలేదని ఈ సందర్భంగా అనుకుంటున్నాను. ఒకవేళ కుటుంబ సభ్యులకు నంబాల కేశవరావు గారి మృతదేహం ఇస్తే మరికొంతమంది యువత నక్సల్ సిద్ధాంతాలకు ఆకర్షితులై అడవి బాట పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో అంటేనే ప్రభుత్వం ఈ రకంగా చేసిందంటే ఏం చెప్తారు? అది ఊహాగాన. ఎందుకంటే భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ ప్రజా సమస్యలు పరిష్కారం కాకుండా ఆర్థిక అసమానతలు నిరుద్యోగం అలాంటి సమస్యలు పరిష్కారం చేయకుండా కొద్ది మందిని చంపేంత మాత్రం నక్సలైట్ సమస్య పరిష్కారం కాదు. ఈ శవాలను డెడ్ బాడీలు ఇవ్వడంత మాత్రాన ఈ భావజలం బోధన అనుకోవద్దు. ఇది పిలికే జనరల్గా శవాలను చూసి కూడా ప్రభుత్వం భయపడతా ఉంది. ఎందుకంటే ఆ రకంగా ఒక దుర్మార్గ చర్యగా దీన్ని భావిస్తాం. ఓకే, ఇప్పుడు నంబాల కేశవరావు మృతి తర్వాత మావోయిస్టు పార్టీ కూడా ఏకాకిగా మిగిలే అవకాశం ఉందంటారా? ముఖ్యంగా మావోయిస్టు ఉద్యమం కూడా ఆలోచన చేయాలి. గత ప్రభుత్వాలు గత సంవత్సరం సరే సాయుధ పోరాటం మావోయిస్టు ఉద్యమ చరిత్ర త్యాగాలతో చరిత్ర ముడిపడి ఉన్నా భవిష్యత్తులో సాయుధ పోరాటం మీద వారు కూడా ఆలోచన చేసుకొని పందాన్ని మార్చుకొని ప్రజాస్వామికంగా రావడానికి ప్రయత్నం చేయాలని సందర్భంగా చేస్తాం. ఓకే, ఏదైతే నంబాల కేశవరావు గారి తెల సభ్యులు మౌనిక కానీ లేకపోతే విజయలక్ష్మి గారు ఉన్నారు, సో వాళ్ళు కూడా ఈ ఎన్కౌంటర్లో మరణం గావించబడ్డారు. కాబట్టి ఇది ఎన్కౌంటరా లేకపోతే బూటపు ఎన్కౌంటరా లేకపోతే కుట్రపూరితంగా చేసిందంటే ఏం చెప్తారు? సరే, శవాలను చూసినప్పుడు జనరల్గా వాళ్ళ పత్రికా స్టేట్మెంట్ కానీ వాళ్ళ యొక్క చూసినప్పుడు మరి సజీవంగా దొరికిన తర్వాత చిత్రహింసలకు గురి చేసి ముఖాల మీద చిత్రహింసలు వాళ్ళ గుద్ది చంపినటువంటి సందర్భం మనకు కనపడతా ఉంది. కాబట్టి బహుశా ముఖ్యంగా సజీవంగా దొరికిన తర్వాతనే వాళ్ళు చిత్రహింసలకు గురి చేసి చంపినటువంటి దాఖలాలు కనపడతా ఉన్నాయి. ఓకే, ఏదైతే అబుజ్మడ్ అడవుల్లో ఖనిజ సంపదలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా పారిశ్రామికవేత్తలకు ఆ ఖనిజ సంపద చేతులు పెట్టాలని ఈ రకమైన ఎన్కౌంటర్ అంటే ఏం చెప్తారు? సరే, ముఖ్యంగా ఇవాళ ఆదివాసులు దళితులు గిరిజనులు ఉన్నటువంటి ప్రాంతాలల్లో మరి గుట్టల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదను అప్పచెప్పే విధంగానే కేంద్ర ప్రభుత్వం ఒక దుర్మార్గంగా ఒక ఉద్దేశపూర్వకంగానే ఆ ప్రాంతాన్ని అంతా కాల్ చేయడానికే ఇలా నక్సలైట్ సమస్యను కానీ ఆదివాసులని భయభ్రాంతులకు గురి చేసి భవిష్యత్తులో ఆ ప్రాంతాన్ని అంతా కూడా మరి కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పే విధంగానే ఈ సమస్య ఉన్నది. ఒక పక్క దేశం రెండు యుద్ధాలు, ఒకవైపు భారత్ పాకిస్తాన్లో యుద్ధం నడుస్తూ ఉన్న నేపథ్యంలో ఇటు ఆపరేషన్ కగార్తో మావోయిస్టుల మీద యుద్ధం చేపట్టిన నేపథ్యంలో పాకిస్తాన్తో చర్చలు జరిపారు. మావోయిస్టులతో ఇప్పటికీ చర్చలు లేని పరిస్థితి. నిన్న లేఖలో పేర్కొన్న వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే మావోయిస్టు చర్చలు జరపని మహాప్రభు అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ చెప్తున్నారు. కానీ ప్రభుత్వం ఇప్పటికీ స్పందించలేదు. ఏం చెప్తారు? సరే, ముఖ్యంగా పాకిస్తాన్ భారతదేశం కూడా మరి యుద్ధంతో సమస్య పరిష్కారం కాదని మరి ఆనాడు ఇక్కడ అందరూ కూడా ప్రజాస్వామిక దేశస్తులందరూ కూడా చెప్పారు. కానీ ఆయన నరేంద్ర మోడీ ఈ దేశం చెప్పినటువంటి మాట కాకుండా ట్రంప్కు ఒత్తిడికి లొంగి పాకిస్తాన్తో చర్చలు జరపడానికి ప్రయత్నం చేశారు. కానీ ఈ దేశం అంతా కూడా ప్రజాస్వామికవాదులు లౌకికవాదులు ఈ దేశ పౌరులు మేము మాట్లాడుకుందాం శాంతి చర్చలకు వస్తామని చెప్పిన సందర్భం కూడా ముట్టదాఖలు చేసి మరి ఒక నియంతృత్వంగా వాళ్ళని ఏరివేస్తాం అని ఆటవికంగా ఇలా కేంద్ర ప్రభుత్వం ఒక దురుద్దేశంగా ఉండి చర్చలు జరపకుండా ఈ సమస్యని ఒక పెద్ద ఎత్తున జటిల సమస్యగా మారుస్తాం. చివరిగా ఏం చెప్తారు ఇటు మావోయిస్టు పార్టీకి ప్రభుత్వానికి ఏం చెప్తారు సార్? సరే, ముఖ్యంగా మావోయిస్టు పార్టీ కూడా ఈ సాయుధ పోరాట పందాన్ని ఒక రకంగా ఆలోచన చేయాలి. ఇది ప్రజాస్వామిక ప్రభుత్వం కాబట్టి సాయుధ పందాన్ని కొద్దిగా చర్చించుకొని భవిష్యత్తులో ఈ ప్రజా జీవన స్రవంతికి వచ్చి రావడానికి ప్రయత్నం చేయాలని, అదేవిధంగా మరి శాంతి చర్చలు జరుపుతామని ఆయుధాలను కూడా మేము పక్కన పెడతామని మావోయిస్టు పార్టీ ప్రకటించిన తర్వాత
ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయకుండా వాళ్ళతో శాంతి భద్రత మరి ముఖ్యంగా వాళ్ళతో మాట్లాడి శాంతి చర్చలు జరిపి వాళ్ళందరం కూడా ఈ సమస్య నుండి బయటికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాం. ఓకే, థ్యాంక్ యూ.